మీ పేరు? అనిల్ అండి. ఏ నర్సరీ పేరండి? శ్రీ లక్ష్మీ తిరుమల. ఏ ఊరు? వెన్నాది గ్రామం, సత్యనపల్లి మండలం, పల్నాడు డిస్టిక్ అండి. మీరు సార్? దూలిపాల. మీ పేరు? మురళీకృష్ణ. మండలం? సత్యనపల్లి. మీదన్నా? యామని భాస్కర్రావు, వర్షిత నర్సరీ, వెన్నాదేవి గ్రామం. మీరండి? వెన్నాదేవి, కరూరు సుబ్బారావు, శ్రీ లక్ష్మీ శివకేశ్వర నర్సరీ. ఓకే. ఇప్పుడు ఇది వెరైటీ చూశారు కదా, నోవెల్ సీడ్స్ కంపెనీ వాళ్ళది. పేరేమన్నా? ఓంకార్. కొంచెం గట్టిగా చెప్పాలి. నోవెల్ సీడ్స్ వాళ్ళు ఓంకార్. మీరు ఇప్పుడు చాలా నర్సరీల్లో మీరు చూస్తుంటారు, తర్వాత మీరు చాలా రకాల విత్తనాలు ఇచ్చున్నారు తేజ రకాల్లో. ఇది తేజ రకం కిందకి వెళ్తుందంటారా లేదా? బాగానే ఉంది. 30 నుంచి 35 క్వింటాల్ దిగుబడి ఉంది. మేము అత్లూరులో చూసామండి, బాగానే ఉంది. ఇప్పుడు చేను అత్లూరు బాగుందండి. వెరైటీ అయితే ఓంకార్ వెరైటీ, నోవెల్ సీడ్స్ అయితే బాగుంది వెరైటీ. 30 నుంచి 35 క్వింటాల్ కాసి ఉంది. ప్రతి ఒక్క ఫార్మర్ వేసుకోవాల్సిందో చెప్తున్నా, కోరుకుంటున్నాం. మీరు ఇప్పుడు దీన్ని మీరు మిగతా తేజ రకాలకును దీంట్లో గమనించిన కొన్ని డిఫరెంట్ లక్షణాలు ఏమైనా? సంతు లేదు, బాగుంది, కాయ కూడా సైజు బాగుంది. కాయ చూశారు కదా, మిగతా రకానికి దీనికి తూకం ఎలా ఉందంటారు మీరు? బాగుందండి, వెరైటీ అయితే బాగుంది. ఎక్కడ మరకలేదు, చూద్దామన్నా కూడా చెట్టు అంతా ఒక కాసి ఉంది. మీరు ఇప్పుడు చూసుకుంటూ వచ్చారు, బొబ్బర్ గాని ఎక్కడైనా కనబడుతుందా మీకు? నల్లి గాని బొబ్బర్ గాని? బొబ్బర్కి పూర్తి మంచి టాలరెన్స్ ఉన్న వెరైటీ ఇది. తర్వాత మీరు చిట్ట చివరి కొమ్మ వరకు చూశారు. ఇప్పుడు చిట్ట చివరి కొమ్మ వరకు మీరు ఇక్కడ చూడండి, చివరి కొమ్మ కూడా బాగుంది. మీకు కింద నుంచి కాపు చూస్తున్నారు కదా, మీరు కింద నుంచి చూడండి. కాపు కింద నుంచి కాపు తీసుకుంటే పై చివరి వరకు, చివరి ఆకు వరకు కూడా కాపే ఉంది చూడండి. అంతే తీసుకొచ్చి ఆ చెట్టు మొదలు కానించి కూడా చూడండి. ఒక చెట్టు చూడండి. ఇప్పుడు మీరు చూడండి, కింద కాయ దగ్గర నుంచి చూడండి. మీకు ఎక్కడన్నా తాలూకాయ అనేది కనపడుతుందా? ఎక్కడన్నా తాలూకాయ కనపడుతుంది? చివరి చూడండి, కాపు చెక్కున బాగుంది. తర్వాత వచ్చేసి ఈ దీని ఎడం చూడండి, ఎంత దగ్గర ఉంది. వెనుక ఎంత దగ్గరగా ఉంది. కూడా ఒకే సైజ్ ఉంది, ఒక్కదానం ఉంది. కింద నుంచి పైదా కూడా ఒకే సైజ్ ఉందండి, చిక్కగా ఉంది కాపు. ఎక్కడ చూద్దామన్నా కూడా చెట్టు వంజన పెట్టడానికి లేకుండా ఒకే క్వాలిటీ ఉంది. 30 నుంచి 35 క్వింటాల్ చేను కాసి ఉంది. యూనిఫామ్ సైజు. కలర్ ఎలా ఉంది చూడండి. మీకు ఎండిన కాయ ఇక్కడే కనపడుతుంది కదా కొంచెం, మన కింద కాయ సైజు కానీ ఇది కానీ. తర్వాత మీకు దీంట్లో ముఖ్యంగా తూకం పెరగడానికి గల కారణం ఏంటి అంటే, మిగతా రకాల్లో మీరు ఎక్కడైనా తేజ రకాలు చూస్తుంటారు, మిగతా వెరైటీస్ అవి 70 గింజలు 72 గింజలు వస్తాయి మామూలుగా మన కాయలు. కానీ మన రకంలో కాయ ఏంది అంటే 80 నుంచి 88 గింజలు వస్తాయి మనకు. దానివల్ల ఏంటంటే తూకం బాగా పెరుగుతుంది. మనకి యూనిఫామ్ సైజ్ వచ్చినప్పుడు ఈ తూకం పెరుగుతుంది. అదే ఇక్కడ గిరస పడిపోయింది అనుకోండి చెట్టు కాయ, తూకం తగ్గిపోతుంది. అలా అనమాట. దానివల్లనే దిగుబడి ఎక్కువ పెరుగుతుంది. అడుగుది చూడండి సైజ్ అలా ఉంది, రెండు ఈక్వల్ సైజు కూడా ఎక్కడ మనకి డిఫరెన్స్ లేదు. కింద నుంచి పై దాకా ఒకటే సైజు. ఎక్కువ మెయింటెనెన్స్ లో అయిందన్నది. ఎందుకంటే రైతు తను సొంత నాకు నచ్చింది ఏంటంటే, ఇక్కడ దాదాపుగా వేరే రకాలు చాలా మంది వేశారు. అందరి ఎక్కడన్నా సరే బొబ్బర కనపడుతుంది, కానీ నా చేలో నేను ఇంత తక్కువ మందులు కొట్టినా కూడా ఎక్కడ బొబ్బర మాట కనపడలేదు నాకు. అందువల్ల నాకు మందులు కూడా తక్కువ కొట్టాను, మందులు కూడా తక్కువలో ఎక్కడ బొబ్బర కనపడలేదు. ఇదే గణం. నిన్న 600 మంది రైతులు వచ్చారు కదా, 600 మందిలో ఒక్క రైతు కూడా ఇది 40 క్వింటాల్ నాని మాట రానే రాలే. ఎవరు బట్టి 35 క్వింటాల్ చెట్టు మీదనే ఉందని 35 క్వింటాల్. ఇది నోవెల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓంకార్ హైబ్రిడ్ చిల్లీ. ఓంకార్